హాయ్ అండి. ఈరోజైతే పచ్చినెత్తళ్ళు చేపల పులుసు అయితే చేస్తున్నాను. ఇంకా పచ్చినెత్తళ్ళని అయితే శుభ్రంగా కడిగి దానికి సరిపడా ఉప్పు, కారం, పసుపు, అలాగే ఒక నిమ్మచెక్క పిండి మొత్తం ఒకసారి కలుపుకొని ఒక 2, 3 గంటలు పక్కన పెట్టుకుంటే సరిపోతుంది. టైం ఉంటే లేదంటే ఒక గంట పెట్టుకున్నా సరిపోతుంది. ఇంక ఈ పచ్చినెత్తలకైతే ఉల్లిపాయలు, టమాటాలు, కొత్తిమీర, కరివేపాకు, ఒక 2 పచ్చిమిర్చి కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇంకా పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని అయితే నానబెట్టుకోవాలి. అలాగే స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. ఈ పచ్చినెత్తలను అయితే ఈ ఆయిల్ అయితే కొంచెం ఫ్రై చేసుకుంటున్నాను. ఇలా ఫ్రై చేసుకొని పులుసు పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఇంక ఈ పచ్చినెత్తలు వేసిన తర్వాత ఎలా పెడితే అలా గరిటతో అయితే కలపకూడదు. నెమ్మదిగా గరిటతోనే తిప్పుకోవాలి. లేదంటే కళాయిని చుట్టూ మామూలుగా చేత్తో అయితే ఇలా తిప్పుకుంటే సరిపోతుంది. ఇంకా తీసేటప్పుడు కూడా నెమ్మదిగా గరిటతో తీసుకుంటే సరిపోతుంది. లేదంటే ముక్కలు అయిపోతాయి. అలాగే మిగతావి కూడా ఇలా ఫ్రై చేసుకొని తీసేసాను. ఇంకా సేమ్ అదే కళాయిలో అయితే ఉల్లిపాయలు, అలాగే పచ్చిమిర్చి, కరివేపాకు, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇంకా కొంచెం సాల్ట్, కొంచెం పసుపు వేస్తే వేగంగా ఫ్రై అయిపోతాయి. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ వేసుకొని, అలాగే టమాటా ముక్కలు కూడా అందులో వేసుకొని ఒక 2 నిమిషాలు అయితే ఉడికించుకోవాలి. ఇంక ఇప్పుడైతే దీనికి సరిపడా పులుసుకు సరిపడా ఉప్పు, కారం, గరం మసాలా, ధనియాల పొడి వేసుకొని కలుపుకొని 1 నిమిషం అయితే ఇలా ఫ్రై చేసుకోవాలి మూత పెట్టుకొని. తర్వాత అయితే ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసం అయితే ఇందులో వేసుకొని మొత్తం అయితే ఒక 2, 3 నిమిషాలు అయితే ఉడికించుకోవాలి. ఈ చింతపండు రసం వేసాక కొంచెం బాగా ఉడికించుకొని ఇందులో అయితే ఈ పచ్చి నెత్తళ్ళు అయితే వేసుకుంటే సరిపోతుంది. ఈ నెత్తలు వేసిన తర్వాత గరిటతో కూడా ఎలా పెడితే అలా కలపకూడదు. మన చేతితోటే చుట్టూ కళాయిని అయితే తిప్పుకోవాలి. ఇంకా లాస్ట్లో అయితే కొత్తిమీర వేసుకున్నాను. మొత్తం ఇలా దగ్గరగా అయిన తర్వాత దించేయడమే. ఇంకంతే పచ్చినెత్తలు చేపల పులుసు అయితే రెడీ. చాలా బాగుంటుంది. ఇలా చేపలు ఫ్రై చేసుకొని చేసుకుంటే కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలి.